చూసారు కదండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేసాయి. కరకరలాడుతూ చాలా చాలా క్రిస్పీగా వచ్చేసాయండి. నేను గార్నిష్ కోసం కొంచెం కరివేపాకుని ఇలా ఫ్రై చేసుకున్నాను. దీని మీద వేసేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ కూడా చేసి చెప్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. ఈరోజు పల్లి పకోడీని బేకరీ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో, మనం బేకరీలో కొనుక్కొని తిన్నప్పుడు మంచి టేస్ట్ తోటి కరకరలాడుతూ చాలా చాలా రుచిగా ఉంటాయి కదండి. అదేవిధంగా ఈరోజు నేను ఇంట్లోనే చాలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా రుచిగా కరకరలాడే పల్లి పకోడీని ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి. సో వీడియోని అయితే అసలు స్కిప్ చేయొద్దు. కొన్ని టిప్స్ తోటి పల్లి పకోడీని మంచిగా తయారు చేసి చూపిస్తానండి. సో మరి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. సో అసలు లేట్ చేయకుండా కిచెన్లోకి వెళ్ళేసి పల్లి పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు మనం పకోడీ కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఈ మిక్సింగ్ బౌల్లో అరకప్పు శనగపిండి వేసుకోవాలి. పావు కప్పు బియ్యం పిండి కూడా వేసుకోవాలి. 3 చిటికెళ్ళ పసుపు, 1 స్పూన్ కారం, అర స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేయించినది, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేయించినది, రుచికి తగినంత సాల్ట్. నేను 1 కప్పు పల్లీలు తీసుకుంటున్నాను. దానికి తగ్గట్టుగా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ విధంగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ వేసుకోవద్దు, అలాగని గట్టిగా ఉండొద్దు. ఇప్పుడు వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మనకి కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంత గట్టిగా ఉండాలి పిండి మాత్రం. అప్పుడు మాత్రమే పల్లీలకి మంచిగా కోట్ అవుతుంది. ఇప్పుడు మనం 1 కప్పు పల్లీలు వేసేసుకోవాలి. ఈ పల్లీల్లో ఇంకా మనకి అక్కడక్కడగా నల్లగా ఉంటాయి కదండి, బాగలేని, అవి తీసేసుకోవాలి. లేకపోతే తిన్నప్పుడు మన పంటికి తగిలి చేదుగా ఉంటాయండి. అందుకని చెప్పేసి వాటిని తీసేసుకొని శుభ్రంగా చేసుకున్న 1 కప్పు పల్లీల్ని వేసేసుకోవాలి. వేసేసుకొని వీటన్నిటిని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చూడండి. ఈ విధంగా మనకి కోట్ కావాలన్నమాట. ఇట్లా పల్లీలు వేసుకున్నప్పుడు మనకి మంచిగా కోటింగ్ అయితే అనమాట. ఈ విధంగా పిండిలో అయితే పల్లీల్ని ఇలా కలిపేసుకొని 1-2 నిమిషాల పాటు వీటిని మూత వేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఈ లోపల ఆయిల్ హీట్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దామండి. ఇగో ఒక గింజ తీసుకొని ఈ విధంగా వేసేసుకుంటే చూడండి, ఇట్లా పొంగు రావాలన్నమాట. ఇట్లా వస్తే మనకి ఆయిల్ హీట్ అయినట్టే. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఈ పల్లీల్ని వేసేసుకోవాలి. మనకి అచ్చం ఇవి మన బేకరీలో తింటాం కదండి, అలాగే మంచి క్రంచీగా చాలా చాలా టేస్టీగా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయండి. ఎందుకంటే మనం బియ్యం పిండి వేసాము. బియ్యం పిండి వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి మన చెనక్కాయల పకోడీ ఏమవుతుందంటే కరకరలాడుతూ వస్తుంది. ఎక్కువ హైరాణ ఏం లేదండి, సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోటే వాళ్ళు కూడా ఇదే విధంగా చేస్తారు. మనం ఇగోండి ఈ విధంగా పకోడీకి కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోవద్దు. లూజ్గా కలుపుకుంటే ఏమవుతుందంటే పిండి కోట్ కాదండి, అలాగా మళ్ళీ నూనె కూడా ఎక్కువగా పీట్ చేసుకుంటుంది. అందుకని చెప్పేసి పిండిని ఈ విధంగా కలిపేసుకొని ఈ ట్రిక్ తోటి పల్లి పకోడీ చేసుకుంటే చాలా సింపుల్గా మన ఇంట్లోనే ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చు. స్నాక్స్ లాగా తినేసేయచ్చు. అయితే చూడండి, ఇప్పుడు ఇట్లా తీసేసుకొని మనం కలుపుకున్న పిండిని ఆయిల్లో ఇట్లా వేసేసుకుందామండి. చూడండి, అయితే ఇట్లా పిండిని తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పల్లీలకి ఇంకా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా కోట్ అయ్యేటట్లు ఈ విధంగా మ్యాక్సిమం ఇలా అనుకుంటూ ఒక్కొక్క పల్లి గింజని, వీలైనంత మట్టుకు ఒక్కొక్క పల్లి గింజని వేసేసుకోండి. ఇట్లా వేసేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి మంచిగా గింజ కూడా అసలు మంచి కోట్ అవుతుంది అనమాట. అందుకని ఇట్లా చేసుకోండి మీరు కూడా. ఈజీ అండి, సింపుల్గా పిండిని కూడా కలుపుకోవటం మంచిగా చూపించాను కదా.
ఇట్లా ఒక్కొక్కటిగా ఇలాగే వేసుకోవాలి అన్నిటిని ఇట్లా పిండిని ఇట్లా అనుకుంటూ. చూస్తున్నారు కదండి, ఇట్లా వేసుకోవాలన్నమాట. వేయగానే వెంటనే కదపొద్దు, ఒక 2 నిమిషాలైనా ఇలాగే ఆయిల్లో వదిలి. ఇంకోండి 2 నిమిషాలు అయినాక చూస్తున్నారా, ఇట్లా ఏ గింజకి ఆ గింజ వచ్చేసిందండి చూడండి. అట్లా ఉంటే మనకి ఇంకా అసలు పల్లి పకోడీ ఎందుకు టేస్ట్ ఉండదండి, ఎందుకు క్రంచినెస్ ఉండదు, చాలా బాగుంటుంది. ఇగో ఇట్లా ఇప్పుడు ఇలా కలిపేసుకొని మంచిగా మనకి కలర్ వచ్చే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, లోపల మన శనక్కాయలు వేగవు, పల్లి గింజలు. అందుకని చెప్పేసి మీడియంలోనే పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి రెడ్గా. చూస్తున్నారండి, ఇంకో ఈ ఫ్రై అయ్యి కూడా పైకి వచ్చాయి. ఇంకో ఈ ఫ్రై అయిపోయినట్టే ఇట్లా ఆయిల్లో నుంచి వాటంతటవే ఈ విధంగా ఆయిల్లో పైకి తేలుతాయండి. అప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టే. ఈవెన్గా మనకు తెలుస్తూ ఉంటుంది కూడా, గలగలగా శబ్దం కూడా వస్తూ ఉంటుంది. అగోండి అలా వస్తూ ఉంటుంది. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకుందామండి. ఇదే మనకి ఫ్రై అయిందని తెలియడం కోసం ఈ టిప్ అండి. ఇదిగోండి చూడండి, ఇట్లా సప్పుడు కూడా అవుతున్నాయి, మనకు మంచి కలర్ కూడా వచ్చాయి. అస్సలు మన శనక్కాయకి విడిపోలేదండి, చూస్తుంటేనే మీకు అర్థమవుతూ ఉంటుంది, అంత బాగున్నాయి. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకుందామండి. గిన్నెలో పెట్టేసుకొని టిష్యూ పేపర్లో ఈ విధంగా వేసేసుకోవాలి. ఇట్లా తీసేసుకోవాలండి. అప్పుడు కూడా చూడండి ఎట్లయితున్నాయో, కొద్ది గొప్ప మెత్తగా ఉన్నా కానీ చల్లారిపోయిన తర్వాత మంచి క్రిస్పీగా కర్కరలాడుతూ వస్తాయన్నమాట. అచ్చం మనం బేకరీలో తిన్న టేస్టు, ఆ ఫ్లేవరు, అలాగే రుచి, ఆ క్రిస్పీనెస్ పక్కా ఉంటాయండి ఇట్లా చేసుకుంటే. అదనమాట. ఇలాగే అన్నిటిని కూడా వేసేసుకుందాము. ఫ్లేమ్ని మళ్ళీ సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే ఆయిల్ హీట్గా ఉంటుంది, అందుకని. ఇట్లా ఈ ట్రిక్స్ తోటి చేసుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా మస్తు ఇస్తాయి అనమాట. మన ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట. బేకరీలోనే కాదండి, మన ఇంట్లో కూడా ఇవి చేసుకోవచ్చు. అయితే ఇట్లా చుట్టుకోవటం ఈ ఆయిల్లో చేతులతోటి ఒకవేళ కాలుతుందనుకో, ఇగోండి ముందుగానే ఈ విధంగా ప్లేట్లోకి చుట్టేసుకొని వీటిని చూడండి అట్లా వేసేసుకోవడం. చూడండి, అది వెంటనే కదపకుండా ఏం చేయాలంటే ఒక్క 2 నిమిషాలు ఈ పొంగంతా చల్లారిన తర్వాత తిప్పుకుంటే మనకు విడిపోకుండా ఉంటాయి, చాలా బాగా వస్తాయి. అన్నిటినీ నేను ఇదే విధంగా చేసేసుకుంటానండి. చూసారు కదండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి, కరకరలాడుతూ చాలా చాలా క్రిస్పీగా వచ్చేసాయండి. నేను గార్నిష్ కోసం కొంచెం అంత కరివేపాకుని ఇలా ఫ్రై చేసుకున్నాను, దీని మీద వేసేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో, టేస్ట్ కూడా చేసి చెప్తాను. చూసారు కదండి, కరకరలాడే మన బేకరీ స్టైల్ పల్లి పకోడీని చాలా చాలా సింపుల్గా మన ఇంట్లోనే తయారు చేసుకునే విధంగా చూపించాను. సో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది వీడియోలో. చూడండి కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయండి. సో మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా ఈ పల్లి పకోడీని ట్రై చేయండి. ఇప్పుడు టేస్ట్ కూడా చేసి చెప్తానండి. సింపుల్గా చేశానండి, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఈ వీడియో చూసినాక తప్పకుండా మీరే ట్రై చేస్తారండి. ట్రై చేసినాక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. సో వీడియోలో నచ్చుతున్నాయండి, మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త కొత్త ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.